సో జాయింట్ హిందూ ఫ్యామిలీ కంప్లీట్ చేసాం కదమ్మా. జాయింట్ హిందూ ఫ్యామిలీ బిజినెస్ తర్వాత ఆల్రెడీ కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేసి ఆపేసాం. సో ఒక్కసారి కోఆపరేటివ్ సొసైటీ డెఫినేషన్ చూసి ఆ తర్వాత ఫీచర్స్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్లోకి వెళ్దాం. ఓకేనా? సో కోఆపరేటివ్ సొసైటీ అంటే ఆల్రెడీ చెప్పానమ్మా. ద టర్మ్ కోఆపరేషన్ ఇస్ derived from the Latin word co-operare. The word co means with and operare means to work. Okay na? So the term cooperation is derived from Latin word cooperare. Co means with and operare means work. Thus the term cooperation means working together. So working with people and the cooperation అంటే working with other people or working together with members of the cooperative society. So those who want to work together with some common economic objective can form a society which is termed as cooperative society. Work together అయితే సరిపోదు. Work together for what? For a common economic objective. సో ఒక ఎకనామిక్ ఆబ్జెక్టివ్ అనేది ఉండాలి. ఆ ఎకనామిక్ ఆబ్జెక్ట్ ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడానికి వర్క్ టుగెదర్ చేస్తే దాన్ని ఏమంటే కోఆపరేటివ్ సొసైటీ అంటారు. The cooperative society is a voluntary association of persons who work together to promote their economic interest. వాళ్ళ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని ప్రమోట్ చేసుకోవడానికి ఓకేనమ్మా. ఆ అసోసియేషన్ లో మెంబర్స్ అందరూ వర్క్ టుగెదర్, అందరూ కలిసి వర్క్ చేస్తుంటే ఆ అసోసియేషన్ ఏమంటారమ్మా? కోఆపరేటివ్ సొసైటీ అంటారు. ఇట్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ అండ్ మ్యూచువల్ హెల్ప్. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, వారికి వారే హెల్ప్ చేసుకోవాలి. సెల్ఫ్ హెల్ప్ అండ్ మ్యూచువల్ హెల్ప్. ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రొవైడ్ సపోర్ట్ టు ద మెంబర్స్. కోఆపరేటివ్ సొసైటీ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న మెంబర్స్ కి సపోర్ట్ ఇవ్వాలి. ద మోటివ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్. ఓకేనా? ఒక్కరు అందరి కోసం వర్క్ చేయాలి, అందరూ ఒక్కొక్కరి కోసం వర్క్ చేయాలి. సొసైటీలో ఒక్కొక్కరికి కూడా హెల్ప్ అవ్వాలి. పీపుల్ కమ్ ఫార్వర్డ్ యాజ్ అ గ్రూప్, pool their individual resources, utilize them in the best possible manner and derive some common benefits out of it. People come forward. People ముందుకు వస్తారంట. వచ్చి ఏం చేస్తారంట? పూల్ ది ఇండివిజువల్ రిసోర్సెస్ అంటే ఎవరి ఇంట్లోంచి వాడి యొక్క సేవింగ్స్ అనో లేకపోతే ఇంట్లో ఉన్న మనీని ఆ రిసోర్సెస్ అన్నింటిలో ఒక చోటుకి చేర్చి యూటిలైజ్ దమ్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ మేనర్, వాటిని బెస్ట్ పాసిబుల్ మేనర్ లో యూజ్ చేస్తారంట, వాడతారంట. అండ్ డెరైవ్ సమ్ కామన్ బెనిఫిట్స్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకేనమ్మా? అందరికి కామన్ గా బెనిఫిట్స్ ని డెరైవ్ చేస్తారు, అంటే ప్రాఫిట్ ని సంపాదిస్తారు. ఓకేనా? సో ఈ మొత్తం టాపిక్ ని కోఆపరేటివ్ సొసైటీ అంటారు. సో మళ్ళీ సింపుల్ గా మాట్లాడుకుంటే కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి అంటే కోఆపరేటివ్ సొసైటీ మీన్స్ వర్కింగ్ టుగెదర్ టు అచీవ్ దేర్ కామన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఆర్ టు ప్రమోట్ దేర్ కామన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో సొసైటీలోనే డిఫరెంట్ పీపుల్ వచ్చి ఒక చోటుకి వాలంటరీగా వచ్చి ఒక చోట కలిసి వర్క్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్స్ ని తీసుకొచ్చి వాటిని బెస్ట్ పాసిబుల్ మేనర్ లో యూటిలైజ్ చేస్తే అప్పుడు వచ్చిన కామన్ బెనిఫిట్స్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. దీన్ని ఏమంటే కోఆపరేటివ్ సొసైటీ. ఓకేనా? సో ఒక్కసారి కోఆపరేటివ్ సొసైటీ మీనింగ్ చరిష్మా చదువుతుంది, చూద్దాం. Yes, sir. The term cooperation is derived from the Latin word operare. The word co means with and operare means to work. Thus, the term cooperation means working together. So, those who want to work together with common economic objective can form a society which is termed as cooperative society. Cooperative society is a voluntary association of persons who work together to promote their
economic interests. It works on the principle of self-help and mutual help. The primary objective is to provide support to the members. The motto of the cooperative societies is each for all and all for each. People come forward as a group, pool their individual resources, utilize Pool them అమ్మ, in a pool the individual resources. pool their individual resources, utilize them in a best possible manner, and derive some common benefits out of it. అంతే. ఓకేనా? Yes, అది sir. కోఆపరేటివ్ సొసైటీ గురించి మీనింగ్. నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. కోఆపరేటివ్ సొసైటీ గురించి ఒక 2 డెఫినేషన్స్ ఉన్నాయి. సో మనం నేర్చుకున్న మీనింగ్‌కి, ఈ డెఫినేషన్‌కి సరిపోతుందో లేదో చూద్దాం. మీనింగ్ సరిపోతుందో లేదో చూద్దాం. సో ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 వచ్చిందంట. అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 అనే యాక్ట్‌లో సెక్షన్ 4లో కోఆపరేటివ్ సొసైటీని ఎలా డిఫైన్ చేశారో చూద్దాం. సో అకార్డింగ్ టు ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 సెక్షన్ 4 defines cooperative society as a society which has its objectives for the promotion of economic interests of its members in accordance with కోఆపరేటివ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతూ మెంబర్స్ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని ప్రమోట్ చేసుకుంటుంటే ఆ పర్టికులర్ ప్లేస్ ని, ఆ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ని ఏమంటారంట? సొసైటీ. ఇంకొకసారి చదువుతున్నానమ్మా. ఏ సొసైటీ విచ్ హ్యాస్ ఇట్స్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ economic interest of its members in accordance with the cooperative principles. ఓకేనా? ఇది ఫస్ట్ డెఫినేషన్ గివెన్ బై ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీ. సేమ్ మనం మీనింగ్ ఏదైతే చెప్పుకున్నామో అదేగా చెప్తుంది ఇండియన్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కూడా. నెక్స్ట్ హెచ్సి కల్వర్త్ అనే ఎకనామిస్ట్ ఎలా డిఫైన్ చేశాడంటే ఏ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ organization wherein persons voluntarily associate together as human beings on the basis of equality for the promotion of the economic interest of themselves. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ మెంబర్స్ వాలంటరీగా అసోసియేట్ అవుతారంట. అసోసియేట్ అయ్యి ఏం చేస్తారంట? ప్రమోషన్ ఆఫ్ దర్ ఎకనామిక్ ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని ప్రమోట్ చేసుకుంటారు. సో మనం నేర్చుకున్న మీనింగ్ అండ్ డెఫినేషన్స్ రెండు ఒకటే విషయం నొక్కి చెప్తుంది. ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫామ్ అవ్వాలి, వాలంటరీగా ఫామ్ అవ్వాలి. ఎందుకు ఫామ్ అవుతారు? ఫర్ ప్రమోటింగ్ దేర్ కామన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఓకేనా? అంతే. ఈ మెయిన్ 2 టాపిక్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారమ్మా? కోఆపరేటివ్ సొసైటీ. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫీచర్స్. కోఆపరేటివ్ సొసైటీకి ఉండే ఫీచర్స్ ఏంటో చూద్దాం. సో బేస్డ్ ఆన్ ద అబౌవ్ డెఫినేషన్ the following characteristics of cooperative society form of business organization can be identified. Number 1, voluntary association. ఫస్ట్ ఫీచర్ ఏంటంట? వాలంటరీ అసోసియేషన్. ఏంటో చూద్దాం. వాలంటరీ అసోసియేషన్ అంటే ఏంటో. members join the cooperative society voluntarily, that is by their own choice. Persons having common economic objective can join the society as and when they like, continue as they like, and leave the society as and when they want. అర్థమైందమ్మా? సో వాలంటరీ అసోసియేషన్ అనేది ఫస్ట్ ఫీచర్. ఆ ఫీచర్ ఏం చెప్తుందంటే
ఎవరి బలవంతం మీద నువ్వు అసోసియేషన్‌లోకి రాకూడదు. నీ అంతట నువ్వు, నీ ఇష్టంతో నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉండి వెళ్ళిపోయేటట్టు ఉండాలి. వాలంటరీగా ఉండాలి. నిన్నెవరు బలవంతం చెయ్యకూడదు. బలవంతంగా లాక్కు రాకూడదు. ఓకేనా? సో, ఫస్ట్ ఫీచర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఏంటి? వాలంటరీ అసోసియేషన్. Members join the cooperative society voluntarily, that is, by their own choice. Persons having common economic objective can join the society as and when they like. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు, వాళ్ళకి ఎప్పుడైతే నచ్చితే అప్పుడు వచ్చి జాయిన్ అవ్వచ్చు. కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ దే లైక్. వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు కావాలితే, ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు ఉండొచ్చు. అండ్ లీవ్ ద సొసైటీ యాజ్ అండ్ వెన్ దే వాంట్. అండ్ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేసి వెళ్ళిపోవచ్చు. ఇది ఫస్ట్ ఫీచర్. సెకండ్ ఫీచర్ ఓపెన్ మెంబర్షిప్. ఓపెన్ మెంబర్షిప్ ఏంటో చూద్దాం. ద మెంబర్షిప్ ఈజ్ ఓపెన్ టు ఆల్ దోస్ హ్యావింగ్ ఏ కామన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. Any person can become a member irrespective of his or her caste, creed, religion, color, sex, etc. సో ఓపెన్ మెంబర్షిప్ అంటే ఏం చెప్తున్నాడు? వీళ్ళకే, ఇది ఈ కేటగిరీ పీపుల్కే అనేవి కేటగరైజ్ చేసేయట్లేదు. ఎవరైనా రావచ్చంట. ఓకేనమ్మా? సో ద మెంబర్షిప్ ఈజ్ ఓపెన్ టు ఆల్ దోస్ హ్యావింగ్ ఏ కామన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్. నెక్స్ట్, ఎనీ పర్సన్ కెన్ బికమ్ ఎ మెంబర్. ఏ పర్సన్ అయినా మెంబర్ అవ్వచ్చు. ఇర్రెస్పెక్టివ్, వేటిని పట్టించుకోకుండా, వాళ్ళ యొక్క క్యాస్ట్ ని పట్టించుకోకుండా, ఓకేనమ్మా, వాళ్ళ యొక్క గ్రూప్ ని పట్టించుకోకుండా, వాళ్ళ యొక్క రిలీజియన్ ని పట్టించుకోకుండా, వాళ్ళ యొక్క కలర్ బ్లాక్ అండ్ వైట్స్ అనే డిఫరెన్స్ లేకుండా, అండ్ వాళ్ళ యొక్క మేల్ అండ్ ఫీమేల్ అనేది పట్టించుకోకుండా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్, ఎవరైనా సరే వచ్చి కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్ అవ్వచ్చు. సో కోఆపరేటివ్ సొసైటీకి ఉన్న నెక్స్ట్ ఫీచర్ ఏంటమ్మా? సెకండ్ ఫీచర్ ఓపెన్ మెంబర్షిప్. ఎవడైనా సరే వచ్చి జాయిన్ అవ్వచ్చు. కానీ ఉండాల్సింది ఏంటి? ఉండాల్సిన మెయిన్ పాయింట్ ఒకటి, కామన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ఉంటే చాలు, వచ్చి జాయిన్ అయిపోవచ్చు. నెక్స్ట్ వన్, నెంబర్ ఆఫ్ మెంబర్స్. A minimum of 10 members are required to form a cooperative society. అర్థమైందమ్మా? అంటే ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేయాలి అంటే తక్కువలో తక్కువ 10 మంది ఉండాలి. 10 మంది కన్నా తక్కువ ఉంటే కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ అవ్వలేదు. సో అందుకే చెప్పాడు, మినిమమ్ ఆఫ్ 10 మెంబర్స్ ఆర్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ఏ కోఆపరేటివ్ సొసైటీ. నెక్స్ట్ ఏమంటున్నా చూడండమ్మా. ఇన్ కేస్ ఆఫ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్, ద మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ షుడ్ బి 50 from each state in case the members are individuals. సరిగ్గా ఆలోచించండి అక్కడ ఏమంటున్నాడు. ఇన్ కేస్ ఆఫ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అంటే అర్థం ఏంటి? ఆ కోఆపరేటివ్ సొసైటీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ లో ఆపరేట్ అవుతుంది. అంటే ఏపీ, తెలంగాణ, తమిళనాడు 3 చోట్ల ఈ కోఆపరేటివ్ సొసైటీ వర్క్ చేస్తుంది. అలా 3 నెంబర్ ఆఫ్ స్టేట్స్ లో ఒక కోఆపరేటివ్ సొసైటీ వర్క్ చేస్తుంటే దాన్ని ఏమంటారమ్మా? మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్. ఓకేనా? నార్మల్ గా అయితే 10 మెంబర్స్ ఉండాలని చెప్పాడు. కానీ ఇన్ కేస్ ఆఫ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అంట, ద మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ షుడ్ బి 50 ఫ్రమ్ ఈచ్ స్టేట్ ఇన్ కేస్ ద మెంబర్స్ ఆర్ ఇండివిజువల్స్. ఈచ్ స్టేట్ అంట, అంటే ఒక్కొక్క స్టేట్ నుంచి 50 మెంబర్స్ ఉండాలి. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కోఆపరేటివ్ సొసైటీ 3 స్టేట్స్ లో ఉండాలని చెప్పాను. ఎన్ని మెంబర్స్ ఉండాలి? హలో, 150 మెంబర్స్ ఉండాలి. ఓకేనా? ఈచ్ స్టేట్ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో నార్మల్ గా ఒక స్టేట్ లో ఉండే కోఆపరేటివ్ సొసైటీ అయితే 10 మెంబర్స్. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ అయితే ఈచ్ స్టేట్ లో 50 మెంబర్స్ ఉండాలి.
ఓకేనా. నెక్స్ట్, the Cooperative Society Act does not specify the maximum number of members for any cooperative society. However, after the formation of the society, the member may specify the maximum number of members. So, మినిమం అయితే సింగిల్ స్టేట్ లో అయితే 10 మెంబర్స్ అని, మల్టీ స్టేట్ లో అయితే ఈచ్ స్టేట్ 50 మెంబర్స్ అని మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ గురించి మాట్లాడారు. కానీ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ గురించి ఎక్కడ స్పెసిఫై చేయలేదంట. అర్థమవుతుందా? కాబట్టి ఏమన్నారంటే, వన్స్ సొసైటీ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత సొసైటీలో ఉన్న మెంబర్స్ పెట్టుకోండి. 100 మందే ఉండాలి, 200 మందే ఉండాలి, 10 మందే ఉండాలి. సో, మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ యాక్ట్ చెప్పింది. మాక్సిమం నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఎవరు డిసైడ్ చేసుకోవచ్చంట? కోఆపరేటివ్ సొసైటీలోకి ఎంటర్ అయిన మెంబర్స్ డిసైడ్ చేసుకోవచ్చంట. ఓకేనా. సో, అది నెంబర్ ఆఫ్ మెంబర్స్ గురించి. నెక్స్ట్ అమ్మ, స్టేట్ కంట్రోల్. Since the registration of cooperative societies is compulsory, every cooperative society comes under the control and supervision of the government. The cooperative department keeps a watch on the functioning of the societies. Every society has to get its accounts audited from the cooperative department of the government. ఏ స్టేట్ లో అయితే కోఆపరేటివ్ సొసైటీ ఉందో ఆ స్టేట్ గవర్నమెంట్ దగ్గర సొసైటీ అనేది ఖచ్చితంగా కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో, కోఆపరేటివ్ సొసైటీస్ కంపల్సరీగా స్టేట్ గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే, గవర్నమెంట్ ఆ సొసైటీస్ ని కంట్రోల్ చేస్తది, సూపర్వైజ్ చేస్తది, చెక్ చేస్తదని అర్థం. సో, గవర్నమెంట్ చెక్ చేస్తుంది కాబట్టి ఆ స్టేట్ గవర్నమెంట్ కి కంట్రోల్ ఉంటది అని చెప్తున్నాడు. స్టేట్ కంట్రోల్ అంటే అర్థం అది. ఫస్ట్ 2 లైన్స్ లోనే చెప్పేసాడు. మిగతా చెత్తంతా చదవక్కర్లేదు. ఫస్ట్ 2 లైన్స్ లోనే చెప్పేసాడు చూడండి మీనింగ్. సిన్స్ ద రిజిస్ట్రేషన్ ఇస్ కోఆపరేటివ్ సొసైటీ. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కంపల్సరీ కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ చెప్పాడు. సిన్స్ అన్నాడంటే ఖచ్చితంగా కంపల్సరీ ఇంకా. ఓకేనమ్మా. సిన్స్ ద రిజిస్ట్రేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఇస్ కంపల్సరీ, every cooperative society comes under the control and supervision of the government. గవర్నమెంట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాయి కాబట్టి గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి. అది దాని అర్థం. నెక్స్ట్ ఏమంటాడంట, ద కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కీప్స్ ఏ వాచ్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద సొసైటీస్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఉంది కదమ్మా, కోఆపరేటివ్స్ డిపార్ట్మెంట్ అని ఉంది. ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంట, ఈ కోఆపరేటివ్ సొసైటీస్ చేసే పనులన్నిటిని అబ్జర్వ్ చేస్తుందంట. కీప్స్ ఏ వాచ్ on the functioning of the societies. Next, every society has to get its accounts audited from the cooperative department of the government. సో ఇయర్ ఎండింగ్ లో అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ తర్వాత ఆ కోఆపరేటివ్ సొసైటీ కూడా P&L అకౌంట్ అని, ఒక బ్యాలెన్స్ షీట్ అని ఉంటాయి కదమ్మా. వాటిని ఏం చేయాలంటే ఆడిట్ చేయించాలి. అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చెక్ చేయించాలి. చార్టెడ్ అకౌంటెంట్ చెక్ చేయడాన్ని ఏమంటారు, ఆడిట్ చేయడం అంటారు. అర్థమైందా? సో ఎవ్రీ సొసైటీ హ్యాస్ టు గెట్ ఇట్స్ అకౌంట్స్ ఆడిటెడ్ ఫ్రమ్ ద కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ద గవర్నమెంట్. ఓకేనా. నెక్స్ట్ క్యాపిటల్. నెక్స్ట్ ఫీచర్ ఏంటి, క్యాపిటల్. The capital of the cooperative society is contributed by its members. The capital of the cooperative society is contributed by its members. Since the members' contribution is very limited, it often depends on the loan from government and apex cooperative institutions or on the grants and assistance from the state and central government. సో ఏమంటాడమ్మా, కోఆపరేటివ్ సొసైటీలోకి మెంబర్స్ ఎంటర్ అవుతారు.
మెంబర్స్ ఎంటర్ అవుతారు అంటే ఊరికి ఎంటర్ అవుతారు, వాళ్ళు ఏం తీసుకొస్తారు? క్యాపిటల్‌ని తీసుకురావాలి. క్యాపిటల్ తీసుకొస్తేనే సొసైటీలోకి మెంబర్స్ కింద జాయిన్ అవ్వగలరు. అవునా? సో, అందుకే ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడు? ద క్యాపిటల్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ ఈస్ కంట్రిబ్యూటెడ్ బై ఇట్స్ మెంబర్స్. ఎవరిస్తారంట? మెంబర్స్ ఇస్తారంట. సిన్స్ ద మెంబర్స్ కంట్రిబ్యూషన్ ఈస్ వెరీ లిమిటెడ్. ఎంతని తేగలరు మెంబర్స్? ఓ 1,00,000 తేగలరు, 2,00,000 తేగలరు. అంతేనా? సో, వాళ్ళ యొక్క క్యాపిటల్ ఎప్పుడు ఎలా ఉంటది? లిమిటెడ్‌గా ఉంటది. సో, మెంబర్స్ యొక్క కంట్రిబ్యూషన్ లిమిటెడ్‌గా ఉంది కాబట్టి, ఇట్ ఆఫెన్ డిపెండ్స్ ఆన్ ద లోన్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సొసైటీస్ ఎక్కువ దేని మీద డిపెండ్ అవుతాయంట? గవర్నమెంట్ లోన్స్ మీద డిపెండ్ అవుతాయంట. అండ్ అపెక్స్ కోఆపరేటివ్ ఇన్‌స్టిట్యూషన్స్. అపెక్స్ అంటే ఏంటమ్మా? హైయెస్ట్. సో, కొన్ని హైయెస్ట్ అంటే హై గ్రేడ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఉంటాయి. ఈ సొసైటీస్‌కి లోన్స్ ఇచ్చే ఇన్‌స్టిట్యూషన్స్. వాటి మీద డిపెండ్ అవుతాయి. ఆర్ ఆన్ ద గ్రాంట్స్ అండ్ అసిస్టెన్స్ ఫ్రమ్ ద స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్స్ ఇస్తాయి. కొన్ని గ్రాంట్స్ ఇస్తాయమ్మా. ఓకేనా? సబ్సిడీలు ఇస్తాయమ్మా. ఆ సబ్సిడీల మీద, గ్రాంట్స్ మీద డిపెండ్ అయ్యి ఫంక్షన్ అవుతాయి సొసైటీస్. ఓకేనా? సో, మెంబర్స్ తెచ్చే క్యాపిటల్ లిమిటెడ్‌గా ఉంటది కాబట్టి గవర్నమెంట్ గవర్నమెంట్ మీద కూడా ఆధారపడి సొసైటీస్ రన్ అవుతాయి అని చెప్తున్నాడు. ఓకేనా? నెక్స్ట్ వన్. డెమోక్రటిక్ సెటప్. అమ్మ ఎవరికైనా సరే డెమోక్రసీ అంటే ఏంటో చెప్పగలరా నాకు? ఇండియా ఈస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అంటాం. అంటే అర్థం ఏంటి? ప్రజాస్వామ్యం. అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే నాకు తెలుసు. సార్ పీపుల్ డెసిషన్ కి వాల్యూ ఇస్తారు సార్. అది. ఓకేనా? పీపుల్ ఏవైతే అనుకుంటున్నారో అదే రిఫ్లెక్ట్ అవుతాయి. ఓకేనా? వాళ్ళు చేసే ప్రతి గవర్నమెంట్ చేసే ప్రతి వర్క్ కూడా పీపుల్ ఇష్టాయిష్టాల మీద ఆధారపడి ఉంటది. అది ప్రజాస్వామ్యం అంటే. అది డెమోక్రసీ అంటే. ఓకేనా? సో, ఇక్కడ కూడా ఏమంటున్నాడు? డెమోక్రటిక్ సెటప్ అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? మనం ఈ వర్డ్‌ని డెమోక్రటిక్ అనే వర్డ్‌ని సొసైటీస్‌కి అన్వయించడమే. సొసైటీస్‌కి లింక్ చేయడమే. ఓకేనా? సో, చూద్దాం ఒకసారి. డెమోక్రటిక్ సెటప్ అంటే ఏంటో. ద కోఆపరేటివ్ సొసైటీస్ ఆర్ మేనేజ్డ్ ఇన్ ఎ డెమోక్రటిక్ మేనర్. ఎవ్రీ మెంబర్ హాస్ ఎ రైట్ టు టేక్ పార్ట్ ఇన్ ద మేనేజ్‌మెంట్ ఆఫ్ ద సొసైటీ. హౌఎవర్, the society elects a managing committee for its effective management. The members of the managing committee are elected on the basis of one man, one vote, irrespective of the number of shares held by any member. It is the general body of the society which lays down the broad framework within which the managing committee functions. So, same. బయట ఎలా అయితే జరుగుతదో కోఆపరేటివ్ సొసైటీలో కూడా సేమ్ అలాగే జరుగుతదంట. ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్‌కి కూడా మేనేజ్‌మెంట్‌లో వర్క్ చేసే అవకాశం వస్తది. ఓకేనా? ఎలా వర్క్ చేసే అవకాశం వస్తదంటే, మెంబర్స్ అందరిని రిప్రజెంట్ చేస్తూ ఒక మేనేజింగ్ కమిటీ అనే దాన్ని మెంబర్స్ అందరూ కలిసి ఎలక్ట్ చేసుకోవాలంట. ఎలా ఎలక్ట్ చేసుకుంటారు? ఒక్కొక్క మెంబర్‌కి ఒక్కొక్క ఓట్ ఇస్తారు. ఆ ఓట్ వేసి ఆ మేనేజింగ్ కమిటీని మనం ఎలక్ట్ చేసుకుంటే, ఆ మేనేజింగ్ కమిటీ ఏం చేస్తదమ్మా? కోఆపరేటివ్ సొసైటీని మేనేజ్ చేస్తది. మనకు నచ్చలేదు, మెంబర్స్‌కి నచ్చలేదనుకోండమ్మా, నెక్స్ట్ టైమ్ వోటింగ్‌లోని ఆ మేనేజ్‌మెంట్ దించేయడమే. ఓకేనా? సో, డెమోక్రసీ అంటే వచ్చిందా లేదా? సో, మనకిష్టమైన మెంబర్స్‌కి ఇష్టమైతే ఉంటారు. మెంబర్స్‌కి నచ్చకపోతే తీసేస్తారు. డెమోక్రటిక్ సెటప్ అంటే అర్థం అది. ఓకేనా? పీపుల్‌కి నచ్చితేనే ఉండాలి. మెంబర్స్ నచ్చితేనే ఉండాలి. లేపోతే ఉండరు. ఎవరు? ఎవరైతే మేనేజ్‌మెంట్ టీమ్‌లో ఉన్నారో వాళ్ళు. వాళ్ళేం జేస్తారు? ఈ మెంబర్స్ అందరి తరపున ఈ కోఆపరేటివ్ సొసైటీని మేనేజ్ చేస్తారు. ఓకేనా? ఇది డెమోక్రటిక్ సెటప్. నెక్స్ట్ వన్. సర్వీస్ మోటివ్.
The primary objective of all cooperative societies to provide services to its members. సో కోఆపరేటివ్ సొసైటీస్ అంటే ఏం చేస్తాయంట, ఎక్కువ సర్వీస్ మోటివ్ అయ్యి ఉంటాయంట. ఓకేనా, అంతేగాని అంతే. దాని అర్థం ఏంటంటే మిగతా బిజినెస్ ఆర్గనైజేషన్ లాగా డబ్బులు సంపాదించుకున్న డబ్బులు తినేయడం అనే కాన్సెప్ట్ ఉండదు ఇక్కడ. డబ్బులు సంపాదించి ఆ మనీని మళ్ళీ ఏం చేస్తారు, ఆ మెంబర్స్ కే ఉపయోగిస్తారు. ఓకేనా, సో సర్వీస్ మోటివ్ లో ఉంటాయి సొసైటీస్. నెక్స్ట్, రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్. The members get returns on their capital investment in the form of dividend. నార్మల్ బిజినెస్ లో ప్రాఫిట్ ఎలాగా, అలా కోఆపరేటివ్ సొసైటీస్ లో ప్రాఫిట్స్ ఏమంటారమ్మా, డివిడెండ్ అంటారు. ఓకేనా, సో క్యాపిటల్ మీద రిటర్న్స్ ఎలా ఇస్తారంట, డివిడెండ్ రూపంలో ఇస్తారు. ప్రాఫిట్ అనకూడదు. కోఆపరేటివ్ సొసైటీ ప్రాఫిట్స్ సంపాదించింది అనకూడదు. కోఆపరేటివ్ సొసైటీ డివిడెండ్ ని డిక్లేర్ చేసింది అనాలి. ఓకేనా, నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఫీచర్. నెక్స్ట్ ఫీచర్ అమ్మా, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. ఆఫ్టర్ గివింగ్ ఏ లిమిటెడ్ డివిడెండ్ టు ద మెంబర్స్ ఆఫ్ ద సొసైటీ, the surplus profit is distributed in the form of bonus, keeping aside a certain percentage as a reserve and for general welfare of the society. For example, ఒక కోఆపరేటివ్ సొసైటీ ఒక 100 రూపీస్ సంపాదించింది అనుకుందాం. ఒక 1 year లో 1 year లో కోఆపరేటివ్ సొసైటీ 100 రూపీస్ సంపాదించింది. 5 members ఉన్నారమ్మా. 5 members ఎవరున్నారు, 5 members కాదు, 4 members ఉన్నారు అనుకుందాం. కోఆపరేటివ్ సొసైటీని రన్ చేసే మెంబర్స్ ఎంతమంది, ఓకే, సో కోఆపరేటివ్ సొసైటీలో మినిమం 10 members అనుకున్నాం కదా. సో 10 members అంటే ఎంతమంది, 10 members ఉన్నారు. ఎగ్జాంపుల్స్ చెప్పినప్పుడు కూడా మనం లానే ఫాలో అవుదాం. సో 10 members ఆ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్నారు. ఎంత సంపాదించింది, 100 రూపీస్ సంపాదించింది. ఒక్కొక్క మెంబర్కి ఎంతమంది అయితే మెంబర్స్ ఉన్నారో అంతమంది మెంబర్స్ కి నేను 5 రూపీస్ ప్రాఫిట్ ని డివిడెండ్ ని డిక్లేర్ చేశాను. సో ఒక్కొక్కరి చేతికి నేను ఎంత అమౌంట్ ఇవ్వాలి, నా దగ్గర ఉన్న 100 రూపీస్ నుంచి 5 రూపీస్ ఇచ్చేసాను. ఇంకెంత ఉంటాయమ్మా కోఆపరేటివ్ సొసైటీ దగ్గర, 50 రూపీస్ ఉంటాయి. అంతేనా? Yes, sir. ఆ 50 రూపీస్‌లోని ఏం చేయాలంటే అంట, ఫ్యూచర్‌లో కోఆపరేటివ్ సొసైటీకి ఏమైనా అవసరం వస్తదేమో అని చెప్పి ఒక 25 రూపీస్ రిజర్వ్‌లో పెట్టాలి. ఇంకో 25 రూపీస్‌ని సొసైటీ యొక్క వెల్ఫేర్ కోసం వాడాలి. అర్థమవుతుందా? అంతేగాని 100 రూపాయలు సంపాదించి 100 రూపాయలు మెంబర్స్‌కి ఇచ్చేయకూడదు. అర్థమవుతుందా? సో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్‌ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలి? ఆఫ్టర్ గివింగ్ ఏ లిమిటెడ్ డివిడెండ్ టు ద మెంబర్స్ of the society, the surplus profit is distributed in the form of bonus, keeping aside a certain percentage as a reserve. దేనికోసం రిజర్వ్, ఫర్ ఫ్యూచర్ అండ్ ఫర్ జనరల్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. ఈ ప్రజెంట్ వెల్ఫేర్ ఏమన్నా వెల్ఫేర్ ఏమన్నా చెయ్యాలి అనుకుంటే సొసైటీకి అవి చెయ్యండి. సో సర్ప్లస్ ని ఇష్టం వచ్చిన డిస్ట్రిబ్యూట్ చేసే కూడా ఎంత వస్తే అంత మెంబర్స్కి ఇచ్చేయకూడదు. లిమిటెడ్ గా మెంబర్స్కి ఇచ్చి కొంత బోనస్ ఇచ్చి మిగతాదేమో ఫ్యూచర్ కోసం జనరల్ రిజర్వ్ లో పెట్టాలి. ఎందుకంటే సొసైటీ యొక్క వెల్ఫేర్ కోసం. అండ్ లాస్ట్ ఫీచర్, రిజిస్ట్రేషన్ ఆఫ్ ద సొసైటీ. ఇన్ ఇండియా, cooperative societies are registered under the Cooperative Societies Act 1912 or under the State Cooperatives Act. The multi-state cooperative societies are registered under the Multi-State Cooperative Societies Act 2002. Once registered, the society becomes a separate legal entity and attains certain characteristics. They are follows. Some separate legal entity అంటే నేను ఎక్కడో విన్నాను, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా?
అందరూ మర్చిపోయారా? ఎవరికి గుర్తులేదా? సెపరేట్ ఎంటిటీ కాన్సెప్టా సార్? సార్ బిజినెస్ ప్రొపరేటర్ వేరు అని చెప్తుంది సార్. బిజినెస్ వేరు, ప్రొపరేటర్ వేరు. అలాగే సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించాలి, అది కంపల్సరీ. రిజిస్ట్రేషన్ ఎక్కడ చేయించాలి? కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ 1912 ప్రకారం ఆ స్టేట్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి ఈ సొసైటీస్ని రిజిస్ట్రేషన్ చేయించాలి, అది కంపల్సరీ. వన్స్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఇంకా మెంబర్స్ వేరు, కోఆపరేటివ్ సొసైటీస్ వేరు, రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు, అది దాని అర్థం. వన్స్ రిజిస్టర్డ్ ద సొసైటీ బికమ్స్ ఏ సెపరేట్ లీగల్ ఎంటిటీ అండ్ అటైన్స్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మెంబర్స్ వేరు, సొసైటీ వేరు అయిపోతే అని నేర్చుకున్నాం కదా. మరి ఆ సొసైటీ కంటే కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వస్తాయంట. ఆ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని యొక్క మీనింగ్ ఏంటి అని తేజస్వి చెప్తుంది, చూద్దాం సార్. The society enjoys perpetual succession. అంటే ఏంటమ్మా? సొసైటీ విడిపోయిన తర్వాత, అదే డిఫరెంట్ అయిపోయిన తర్వాత దానికి సెపరేట్ గా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ వస్తాయి సార్. ఓకే. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కామన్ సీల్. కాదు, ఆ పర్పెచువల్ సక్సెషన్ అంటే ఏంటి చెప్పు, మనం నేర్చుకున్నాం కదా అకౌంట్స్ లో ఫస్ట్ టాపిక్ లో. పర్పెచువల్ సక్సెషన్ మర్చిపోయారు, వింటున్నారు, వినేసి వదిలేస్తున్నారు అంతే. పర్పెచువల్ సక్సెషన్ అంటే అర్థం ఏంటి అంటే అమ్మా, అది ఎప్పటికీ రన్ అవుతున్నా, ఫ్యూచర్ నేను చూసేంత వరకు కూడా, నేను ఫ్యూచర్ ని ప్రిడిక్ట్ చేసేంత వరకు కూడా ఈ బిజినెస్ అనేది రన్ అవుతూనే ఉంటది, ఇది స్టాప్ అవ్వదు. దాన్ని ఏమంటారు? పర్పెచువల్ సక్సెషన్. మర్చిపోయావు? సరే, నెక్స్ట్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కామన్ సీల్ అంటే ఏంటి? దానికంటూ సెపరేట్ ఐడెంటిటీ ఉంటుంది సార్. సపరేట్ ఐడెంటిటీ ఎలా వస్తుంది? ఐడెంటిటీ ఎలా వస్తుందంట? కామన్ సీల్. కామన్ సీల్ అంటే ఏంటో తెలుసా? ఒక స్టాంప్, ఒక సిగ్నేచర్ అనేది ఆ కోఆపరేటివ్ సొసైటీకి వస్తుంది. సో ఎక్కడైనా సరే ఇంపార్టెంట్ ఫైల్స్ మీద కానీ, ఇంపార్టెంట్ పేపర్స్ మీద కానీ ఇది కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించింది అని తెలుస్తుంది అంటే అక్కడ కామన్ సీల్ వెయ్యాలి. ఆ కామన్ సీల్ వేస్తేనే ఆ పేపర్ అనేది వ్యాలిడ్ అవుతుంది, ఆ డాక్యుమెంట్ వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్. ఇట్ కెన్ ఎంటర్ ఇంటూ అగ్రిమెంట్స్ విత్ అదర్స్. ఒక తేజస్వి వెళ్ళి ఎలా అయితే అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అవుతుందో, నేను వెళ్ళి ఎలా అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అవుతున్నానో, అలాగే కోఆపరేటివ్ సొసైటీ వెళ్ళి అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్. ఇట్ కెన్ సూ అదర్స్ ఇన్ అ కోర్ట్ ఆఫ్ లా. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సొసైటీని ఎవరన్నా మోసం చేసాడనుకో, మోసం చేసిన వాడి మీద కోర్టులో కేసు వేస్తుందంట సొసైటీ. నెక్స్ట్. ఇట్ కెన్ ఓన్ ప్రాపర్టీస్ ఇన్ ఇట్స్ నేమ్. ఒక బిల్డింగ్ కొన్నా, ఓకేనమ్మా, ఒక మెషినరీ కొన్నా, ఒక ఫర్నిచర్ కొన్నా, అవన్నీ కూడా ఎవరి పేరు మీద ఉంటాయంట? ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత సొసైటీ పేరు మీదకి వచ్చేస్తాయి. సో రిజిస్ట్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోతే మెంబర్స్ నుంచి సపరేట్ అయిపోయి సొసైటీకి ఈ క్యారెక్టరిస్టిక్స్, ఈ రైట్స్ అన్నీ వస్తాయంట. అర్థమైందా? అర్థం కాలేదా? సో విత్ దిస్ రైట్స్ ఫీచర్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ కంప్లీట్ అయిందమ్మా. ఎవరికన్నా డౌట్ ఉంటే అడగండి, పాయింట్స్ లో చెప్తాను. కోఆపరేటివ్ సొసైటీ యొక్క ఫీచర్స్ లో డౌట్స్ చెప్పండి, డిస్కస్ చేద్దాము. అందరికీ అన్ని అర్థమైనయా? డౌట్ ఏం లేదా? ఓకే. లక్ష్మీప్రియ చదువుతామా సార్ ఫీచర్స్ అన్ని ఫాస్ట్ గా? Yes, sir. Features. Based on the above definition, the following characteristics of cooperative society
form of business organization can be identified. Voluntary association. వాలంటీర్ అసోసియేషన్ నీకు Members ఏమవుతుంది చెప్పు నాకు తెలుగులో. నీ అంటే ఓన్ సార్ వర్డ్స్ నీకు ఏమర్థమైంది? మెంబర్స్ వచ్చి ఒక గ్రూప్ ఫామ్ అయ్యేటప్పుడు వాళ్ళు వాలంటీర్ గా వచ్చి జాయిన్ అవుతారు సార్. వాళ్ళంతటా వాళ్ళుగా ఎలాంటి బలవంతం లేకుండా జాయిన్ అవ్వాలి. ఓకేనా? సో ఒక పాయింట్ చదివే ముందు హెడ్డింగ్ కి మీనింగ్ ఏంటో నువ్వు నాకు తెలుగులో చెప్పి అప్పుడు ఆ పాయింట్ చదవమ్మా. స్టార్ట్ చేయి. Members join the cooperative society voluntarily, that is, by their own choice. Persons having common economic objective can join the society as and when they like, continue as long as they like, and leave the society as and when they want. Open membership. ఓపెన్ మెంబర్షిప్ అంటే సార్ ఎలాంటి అంటే డిఫరెంట్ లైక్ ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ మీద ఓపెన్ మెంబర్షిప్ ఎలాంటి కండిషన్స్ లేవు మెంబర్స్ అవ్వడానికి. ఎవరైనా కానీ మెంబర్ అవ్వచ్చు. కండిషన్స్ ఏమీ లేవు, అది దాని అర్థం. చెప్పు. The membership is open to all those having a common economic interest. Any person can become a member irrespective of his or her caste, creed, religion, color, sex, etc. Okay, next. Number of members. అంటే ఇక్కడ ఫస్ట్ మినిమం నెంబర్ ఆఫ్ మెంబర్ 10 అని చెప్పారు సార్. ఓకే. ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేయడానికి. ఒకవేళ ఒక మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ అయితే ఈచ్ స్టేట్ 50 మెంబర్స్ ఉండాలి సార్. ఓకే, చదువు పాయింట్. అది మినిమం. మాక్సిమం పాయింట్ చెప్పలేదు సార్. మాక్సిమం ఎంతైనా వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు ఒక స్టేట్ లో. దట్స్ ఇట్. ఓకే అమ్మ, a minimum of 10 members are required to form a cooperative society. In case of multi-state cooperative societies, the minimum number of members should be 50 from each state. In case the members are individuals, the Cooperative Society Act does not specify the maximum number of members for any cooperative society. However, after the formation of the society, the members may specify the maximum number of members. Okay. State control. స్టేట్ కంట్రోల్ అంటే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకునేంత వరకు కంపల్సరీగా కోఆపరేటివ్ సొసైటీ అంతా వాళ్ళ కంట్రోల్లోనే ఉంటుంది సార్. ఓకే. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్తుంది సార్. ఇంకొకసారి చెప్పు. ఇంత ముందు చెప్పిన పాయింట్ ఏంటి? స్టేట్ కంట్రోల్ అంటే రిజిస్ట్రేషన్ అవ్వక ముందు వరకు కోఆపరేటివ్ సొసైటీ అంతా వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది సార్. రిజిస్ట్రేషన్ అవ్వగానే గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అసలు ముందు చెప్పిన పాయింట్ అక్కడ లేదు. అసలు ఫస్ట్ సెకండ్ చెప్పిన పాయింటే వ్యాలిడ్. ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీకి కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేయించాలి. రిజిస్ట్రేషన్ చేశాం కాబట్టి స్టేట్ యొక్క కంట్రోల్ ఆ కోఆపరేటివ్ సొసైటీస్ మీద ఉంటుంది, అంతే. ఓకేనా? అంటే నువ్వు చెప్పింది ఎలా ఉంది అంటే ఒక 1 year అయిందనుకో మా కోఆపరేటివ్ స్టార్ట్ అయ్యి 1 year తర్వాత ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నట్టు ఉంటుంది. అంటే ఈ 1 year కూడా స్టేట్ యొక్క కంట్రోల్ ఉండదా? అలా కాదు సార్. సో కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ అవ్వగానే మనం ఏం చేసేయాలి? రిజిస్ట్రేషన్ చేయించేయాలి. రిజిస్ట్రేషన్ చేయించామంటే స్టేట్ కంట్రోల్ ఉంటుంది ఫస్ట్ నుంచి కూడా. ఓకేనా? ఓకే సార్. Since the registration of cooperative societies is compulsory, every cooperative society comes under the control of supervision of the government. The cooperative department keeps a watch on the functioning of the societies. Every society has to get its accounts audited from the cooperative department of the government. క్యాపిటల్ అంటే ఇన్వెస్ట్మెంట్ సార్. ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసేటప్పుడు అందులో ఉన్న మెంబర్స్ అందరూ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్. అది లిమిట్ గా ఉంటుంది కాబట్టి బ్యాంక్ నుంచి వాటి నుంచి లోన్ తీసుకుంటారు సార్. ఓకే. The capital of the cooperative society is contributed by its members. Since the members' contribution is very limited, if it often depends on the loan from government and apex cooperative institutions or on the grants and
assistance from state and central government. ఓకే. డెమోక్రటిక్ సెటప్. డెమోక్రటిక్ అంటే వాళ్ళు ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి మేనేజ్ చేయడానికి ఒకరు ఉండాలి కాబట్టి వాళ్ళందరూ మెంబర్స్ అందరూ అంటే ఈచ్ పర్సన్ హ్యావ్ ఎన్ ఒక ఓట్ రైట్ ఉంటుంది సార్. వాళ్ళు ఓట్ చేసుకున్న పర్సన్ మొత్తాన్ని మేనేజ్ చేస్తారు సార్. ఓకే. The cooperative societies are managed in a democratic manner. Every member has a right to take part in the management of the society. However, the society elects a managing committee for its effective management. The members of the managing committee are elected on the basis of one man, one vote. Irrespective of the members of share held by any member, it is general body of the society which lays down the board framework within which the managing committee functions. ఓకే. Service motive. Cooperative society main motive service, sir. ఓకే. The primary objective of all cooperative societies is to provide service to its members. Return on capital investment. ఇప్పుడు మెంబర్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేస్తారు కదా సార్, దాని రిటర్న్ వచ్చేదాన్ని వాళ్ళకి అంటే ప్రాఫిట్ అని నార్మల్ బిజినెస్ లో అంటారు సార్. కోఆపరేటివ్ సొసైటీస్ లో డివిడెంట్ అంటారు సార్. ఓకే. The members get returns on their capital investment in the form of dividend. ఓకే. Distribution of surplus. అంటే వాళ్ళకి వచ్చిన డివిడెంట్ ఎలా షేర్ చేస్తారు అని చెప్పారు సార్. ఫస్ట్ వచ్చిన మీరు చెప్పిన ఎగ్జాంపుల్ వల్ల ఒక లిమిటెడ్ డివిడెంట్ మెంబర్స్ అందరూ షేర్ చేసుకొని మిగిలింది సొసైటీకి యూస్ చేస్తారు సార్. దేనికోసం? అండ్ సొసైటీ వెల్ఫేర్ కోసం సార్. After giving a limited dividend to the members of the society, the surplus profit is distributed in the form of bonus, keeping aside a certain percentage as received and for general welfare of the society. Okay. Registration of the society. రిజిస్ట్రేషన్ ఆఫ్ ద సొసైటీ అంటే ఇప్పుడు ఒక కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ చేసిన వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు సార్. మల్టీ స్టేట్ సార్ రిజిస్ట్రేషన్ చేస్తే ఏమవుతాయి అనేది కూడా చెప్పాడు. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత సొసైటీకి వచ్చే రైట్స్ ఏంటి, ఓకేనా? సొసైటీకి వచ్చే రైట్స్ ఏంటి చెప్పారు. ఓకే, చదవండి. In India, cooperative societies are registered under the Multi Cooperative Society Act 1912 or under the State Cooperative Society Act. The multi-state cooperative societies are registered under the Multi-State Cooperative Societies Act 2022. Once registered, the society becomes a separate legal entity and attains certain characteristics. These are as follows. The society enjoys perpetual succession. Number one. It has its own common seal. Okay. It can enter into agreements with others. Okay. It can sue others in a court of law. Okay. It can own properties in its name. Okay. So with this meaning of cooperative societies and features of cooperative societies ni complete చేసుకున్నామమ్మా. రేపు టైప్స్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ కంప్లీట్ చేద్దాం, ఓకేనా? రేపు మీట్ అవుదామమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.